అత్తయ్య గారు సామాన్లన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఏం చేద్దాం మరి ఇప్పుడు? ఏమీ లేవు, ఆయన తీసుకురాలి. ఎంతసేపు వాడి మీద పడి ఎడకపోతే నేను వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. స్కూటీ వచ్చు కదా, ఎందుకు నేర్చుకున్నావు? వెళ్ళి తెచ్చుకో, వెళ్ళు. ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు వెళ్ళి ఆ పనన్నా చెయ్యు. నా కొడుకు దీని నుంచి వెళ్ళి కష్టపడి వస్తాడు, ఇంకా వాడికి ఈ పనులు కూడా చెప్తావా? అవునట్టు అత్తయ్య గారు, సాయంత్రం రుబ్బు వేయడానికి మినపప్పు లేదు, రోడ్డుకి ఎవరైనా పంపించి కొంచెం తెప్పించండి. మళ్ళీ ఇంకెవరితోనన్నా అంటావేంటి? స్కూటీ ఉంది కదా, వెళ్ళి తెచ్చుకో. అన్నిటికీ ఎవరో ఒకరు కావాలి దీనికి. అత్తయ్య గారు, రేపు ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. ఎలాగ వెళ్తామో ఏంటో ఈ సెల్లోనే, నాకైతే మొత్తం కావాలి. అర్థం కాకపోవడానికి ఏముంది, స్కూటీ వచ్చు కదా, పదా ఇద్దరం కలిసి వెళ్దాం. నమ్మ స్కూటీ ఎందుకు నేర్చుకున్నానో ఏంటో, ఇంకా నయ్యో కార్ నేర్చుకోమంది, అది నేర్చుకుంటే ఇంటిని చెప్తున్నావు.